ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్క, అమ్మకేం కాదు కదా? ఏమవుతుంది? ఏం కాదు. కళ్ళు తిరిగి పడిపోయినంత మాత్రాన ఏమవుతుంది? డాక్టర్ గారు చెక్ చేసి మందులు రాస్తారు. అమ్మని తీసుకెళ్ళిపోమ్మంటారు. నువ్వేం భయపడ మాకు, సరేనా? అమ్మా, మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. డాక్టర్ గారు, మా అమ్మకి ఎలా ఉంది? ఏ ప్రమాదం లేదు కదా? ఆవిడ ఇంతకు ముందు హెల్త్ సమస్యలతో ఇబ్బంది పడేవారా అమ్మా? అప్పుడప్పుడు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతోంది. పెద్దవాళ్ళు అలా ఇబ్బంది పడుతున్నప్పుడు వెంటనే చెక్ చేయించాలి కదమ్మా. ఏమైంది డాక్టర్ గారు? ఆవిడ లంగ్స్ కి ఇన్ఫెక్షన్ అయిందమ్మా. వెంటనే ఆపరేషన్ చేయాలి. 3 lakhs వరకు ఖర్చు అవుతుంది. వెంటనే అరేంజ్ చేసుకోండి. ఇప్పటికిప్పుడు ఆపరేషన్ అంటే? కుదరదు అంటే మీరు ఆవిడ ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. కానీ మళ్ళీ హాస్పిటల్కి తీసుకొచ్చే అవకాశం ఉండకపోవచ్చు. లేదు డాక్టర్ గారు, మా అమ్మని కాపాడండి ప్లీజ్. 3 lakhs రెడీ చేసుకుంటే వెంటనే ఆపరేషన్కి ఏర్పాటు చేస్తాం. ఆలస్యం చేస్తే మేం చేయగలిగింది ఏమీ ఉండదమ్మా. కన్నీళ్ళని దాస్తే కష్టం తీరిపోతుందమ్మా. డాక్టర్ గారు ఏం చెప్పారు? ఏం లేదన్నారమ్మా. భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. కాకపోతే అదే చిన్న ఆపరేషన్ చేయాలంట, అంతే. నా బిడ్డలకి కన్నీళ్లు దాచుకోవడం తెలిసేమో గాని నిజాన్ని దాచటం తెలీదే. మీరబద్ధం చెప్తున్నారని మీ తడబడే మాటలే చెప్తున్నాయి. మీ అన్నయ్య లేకపోయినా ఇంటి భారాన్ని, మా భారాన్ని నువ్వే మోస్తున్నావు. భవిష్యత్తున్న వాళ్ల భారం మోసినా పర్వాలేదు కానీ నీకు భారంగా బతికే నా గురించి ఎక్కువగా ఆలోచించకు. ఏంటమ్మా ఆ మాటలు? నువ్వు అలా మాట్లాడితే నేను తట్టుకోలేనమ్మా. వినడానికి కష్టంగా ఉన్నా నిజం అదే కదా తల్లి. డాక్టర్ గారు ఏం చెప్పుంటారో నాకు తెలుస్తుంది. నా ప్రాణం పోతుందంటే నా గురించి ఆలోచించకు. నీ చెల్లెలి గురించి, అక్క గురించి ఆలోచించు. మీ అన్నయ్య స్థానంలో నిలబడి వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకో. లేదమ్మా, నీకేం కాదు. కానివ్వను. నిన్ను చూసుకోనే కదమ్మా మేము బతుకుతున్నాము. నువ్వే ఇలా అంటే మేమెక్కడుంటాం? నిన్ను నేను కాపాడుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఇప్పుడు ఇలా అక్క? అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు? ఏదో ఒకటి చేయాలి. అమ్మకి ఎలాగైనా ఆపరేషన్ చేయించాలి. మన అవసరాలకు ఆదుకునే వాళ్ళు ఎవరున్నారక్క? అందినంత వరకు అప్పు చేసి అక్క పెళ్లి చేశావు. ఇప్పుడు అమ్మ ప్రాణాలు ఎలా కాపాడుతావు? దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. ఏం దారి చూపిస్తాడక్క? కష్టాలు ఇవ్వడం తప్ప తీర్చడం అనేది మన విషయంలో ఆయన ఎప్పుడో మర్చిపోయాడు. మన దగ్గర స్థలాలు, పొలాలు, డబ్బులు కనీసం తాకట్టు పెట్టుకోవడానికి బంగారం కూడా లేదు కదక్క. నువ్వేం భయపడకు. నేను ఆ డబ్బులు తీసుకొస్తాను. ఎలా అక్క? ఆ దేవుడే దారి చూపిస్తాడు.
మొత్తానికి లేని ప్రేమ నటిస్తూ ఈ ఇంటి కోడలయ్యారు కొంతమంది. పగతో వచ్చి కూడా ప్రేమను నటించటం మామూలు విషయమా? నటనలో ఎంత పండిపోయి ఉండాలో. ఈ విషయం తెలియక పాప ఇంట్లో వాళ్ళందరూ అమాయకంగా నమ్మేస్తున్నారు. మాట్లాడేది నీ గురించే అయినా నా గురించి కాదు అన్నట్టు మా దగ్గర కూడా అలా నటిస్తే ఎలా దుర్గా? ఏం మాట్లాడుతున్నారు? నేను నటించడం ఏంటండి? నీ మనసులో ఏముందో నువ్వెందుకొచ్చావో మొత్తం మాకు తెలుసు దుర్గా. ఏం తెలుసు మీకు నా గురించి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ముడుపులో రాసి పెట్టావు కదా, ఆ పేపర్ మేము చదివాంలే. నువ్వు ఇంటికొచ్చింది నీ అన్న చావుకి కారణమైన మా చిరంజీవి మీద పగతోటే కదా? లేదు, నాకలా ఎవరి మీద పగలు ప్రతీకారాలు లేవు. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. చా, నీ అమాయకత్వపు నటన అందరిలాగే మేము నమ్మేస్తాం అనుకోకు. ఆ ముడుపు నీదే, లెటరు నీదే. లేదు, నేను ఏ లెటరు రాయలేదు. మీరు అన్యాయంగా లేనిపోని అభండాలు నా మీద వేయకండి. నిజం మాట్లాడుతుంటే అభాండాలంటుందేంటి వైశాలి? దొరికిపోయానన్న కంగారు ముఖంలో కనిపిస్తూ ఉంటే ఇంకా నటిస్తే ఎలా చెప్పు దుర్గా? మొత్తానికి పగబట్టి మరీ ఈ ఇంటి కోడలయ్యావంటే ఏం చేద్దామని మా చిరంజీవిని? అయ్యో, నేను నిజమే చెప్తున్నాను. నేనే లెటరు రాయలేదు. అనవసరంగా లేనిపోని చెప్పి నా కాపురాన్ని కోల్చుకోండి. అబ్బా, నువ్వు కాపురం చేయడానికి వచ్చావా? హ, నువ్వెందుకొచ్చావో ఏంటో లెటర్లో క్లియర్ గా రాసాం కదా. ఇంకా మమ్మల్ని ఎందుకు నమ్మించాలని చూస్తావు? ఏంటి దుర్గా? ఏం లేదండి. ఏం లేదు అర్జున్. కొత్తగా కాపురానికి వచ్చింది కదా, తనకు ఆ భయం పోవాలని సరదాగా మాట్లాడుతున్నాం అంతే బావా. మీరేం మాట్లాడాల్సిన అవసరం లేదు. తన పని తనని చేసుకొనివ్వండి. ఏంటి అర్జున్, నీ భార్యతో మేము మాట్లాడకూడదా ఏంటి? మీరు తన భయం పోగొట్టాలని మాట్లాడుతున్నారో భయపెట్టడానికి మాట్లాడుతున్నారో దుర్గ మొహం చూస్తేనే అర్థమవుతుంది. అయినా తన ఇంటి కోడలు, తను భయపడాల్సిన అవసరం ఏంటి? మీరు భయం పోగొట్టడానికి వెళ్ళండి పిన్ని. సర్లే అత్తయ్య, మనమేదో మంచి చేద్దాం అనుకుంటే బావ మనల్ని అపార్థం చేసుకుంటున్నాడు. పద పోదాం. ఉమ్. ఏంటి దుర్గా, ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? అబ్బే, ఏం లేదండి. ఏదో సరదాగా మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు. దానికి వాళ్ళ కారణాలు వాళ్ళకున్నాయి. అవేమీ నువ్వు పట్టించుకోవద్దు. నీ పని నువ్వు చూసుకో. అర్జున్ నాతో ఉన్నంత వరకు నన్నెవ్వరూ ఏమీ చేయలేరు.